ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. మనము శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని చూస్తున్నాము. ఈరోజు దశరథ మహారాజ కుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగి ఉన్నందున సమస్త ప్రజలకు అంతేకాదు ముల్లోకములకు పూజ్యుడు. అతడు క్షమాగుణమున భూదేవి అంతటివాడు, బుద్ధి వైభవమున బృహస్పతి, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమే కాక సకల జనులకు ప్రీతి పాత్రములు, మనోహరములు. అట్లు సద్గుణములతో అందచందములతో అలరారేడి ఆ మహారాజస్తుతుడు సహస్ర కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఇట్లు సద్గుణ సంపన్నుడు, ఆశ్రితులను రక్షించుటయే వ్రతముగా కలవాడు, మొక్కవోని పరాక్రమం గలవాడు, దిక్పాలుల వలె అందరినీ ఆదుకొనుచుండు వాడు అయిన రఘువరుడు తమకు ప్రభువు కావాలనని భూలోక ప్రజలు అందరూ కోరుకొనుచుండిరి. ఈ విధముగా సాటిలేని అనేక శుభ లక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని చూసి శత్రు భయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగెను. వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడైన దశరథ మహారాజునకు నేను జీవించి ఉండగానే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంత బాగుండును అని, అది చూచి నేను సంతోషింతును కదా అని కోరిక కలిగెను. నా ప్రియపుత్రుడైన రాముణ్ణి రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలనో కదా అను గాఢమైన కాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదులుచుండెను. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికై పాటుపడువాడు, సకల ప్రాణుల ఎడ కృప చూపువాడు, వర్షించు మేఘము వలె జనుల సంతాపమును రూపుమాపువాడు, వారికి నాకంటే అతడు ఎక్కువగా ప్రీతిపాత్రుడు, పరాక్రమమున ఇంద్రయముల వంటివాడు, అంటే ఇంద్రుని వంటివాడు, బుద్ధికి బృహస్పతి, మేరు నగధీరుడు, సద్గుణములచే నన్ను మించినవాడు. అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకు రాజు కాగా నేను ఈ వయసులో చూచి స్వర్గ సుఖములను పొందేదను. శ్రీరామునిలో విశిష్ట గుణములు అసంఖ్యాకములు, అవి లోకోత్తరములు. ఈ విధమైన ఆయా మహోన్నత గుణములు కాగడా పెట్టి వెదికినను ఇతర రాజులలో కనబడవు. ఇంతవరకు పేర్కొనబడినవి గాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణ గుణములకు కుదురైన వాడు అతడు. అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని చూసి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచన వనర్చి శ్రీరాముని యువరాజును చేయుటకై నిశ్చయించెను. ఆకాశమందు అంతరిక్షమునందు భూమిపై సంభవించుతున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతములను గూర్చి, తన శరీరంపై ప్రభావం చూపుచున్న ముసలితనమును గూర్చి ప్రజ్ఞాశాలైన దశరథుడు మంత్రులతో ప్రస్తావించెను. పున్నమి నాడు చంద్రుని వలె లోకమునకు ఆహ్లాదకరుడు, మిక్కిలి బుద్ధిశాలియగు శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయన పైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు. ఈ పరిస్థితులు నా సంతాపమును తొలగించినవి. కావున శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని చేయుట సమంజసమని దశరథుడు భావించెను. ప్రజలకు సుఖ సంతోషాలను కూర్చుచు వారిని రక్షించుట రాజధర్మము. అట్టి ధర్మము ఎరింగిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే కాగా ప్రజలకు హితమును కూర్చుటకై, ప్రియమును కలిగించుటకై నవయువకుడైన శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని చేయుటకై ఇది సరైన సమయం భావించి అందులకై త్వరపడసాగాను. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశములలో నుండు జానపదులను, దేశమున గల ప్రముఖులను, సామంత రాజులను వేర్వేరుగా రప్పించెను. వ్యవధి తక్కువగా ఉండుటచే దూర తీరములనున్న భరతుని మాతామహుడైన కేకయ ప్రభువును, శ్రీరామునకు మామయ్యైన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమముగా వారు ఈ శుభవార్తను విని ఆనందింతురని భావించి అతడు అట్లు చేసెను. ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారందరికీ దశరథుడు తగిన విడిది గృహములను ఏర్పాటు చేసెను. వారిని వివిధ ఆభరణలతో సత్కరించెను. అలంకృతుడైన దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజనుల వలె ఆహుతులను దర్శించెను. అంతటా శత్రు భయంకరుడైన ఆ దశరథని సభలో శాసీనుడైన పిమ్మట ప్రజాను రంజకులైన తక్కిన రాజులు అందరూ సభలో ప్రవేశించి ఆసనములు అలంకరించిరి. దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన ఆ సామంత రాజులు తమకై ఏర్పాటు చేయబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖముగా కూర్చుండిరి. దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములను పొందిన వినయశీలురగు సామంత రాజులు, వివిధ నగరములకు చెందిన పుర ప్రముఖులు,
జానపదులు రాజుగారు నుడివేడి వచనములను సావధానముగా ఆలకించుటకై ఆయనకు చేరువగా చుట్టూ చేరి కూర్చుండిరి. అప్పుడు ఆ మహారాజు దేవతలచే పరివృతుడైన సకల ఐశ్వర్య సంపన్నుడగు దేవేంద్రుని వలె విరాజిల్లెను. సామంతరాజులు మొదలగు వారు అందరూ సుఖాసీనులైన పిమ్మట అయోధ్యాపతి సదస్సులను అందరినీ సంబోధించుచు ఎల్లరకు అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘ గర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందెబి స్వరము వలె నలుదెసలా ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా ఉండెను. సాటిలేని మృదు మధుర కంఠస్వరంతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందరి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్న బిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనైన నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలిచిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకు అనుసరించుచు నేను యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచు వచ్చి తిని సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేత ఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా పోసి తిని పరిపాలన విధి నిర్వాహమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేల కొలది దాదాపు 60,000 సంవత్సరముల వయస్సు కల నా శరీరము ముసలితనముచే జీర్ణ దశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుకొనుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విజయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయి తిని ఆ విధముగా డస్సిన నేను ఆంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునికి అప్పగించి విశ్రాంతి గైకొనదలిచిదిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నా ఎంతటి వాడు. అతడు శత్రు నగరములను ధ్వంసమునర్పగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమీ నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్నవాడు. ధార్మికులలో శ్రేష్ఠుడు. నరోత్తముడైన శ్రీరాముణ్ణి రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేదను. సర్వ శుభ లక్షణ సంపన్నుడు లక్ష్మణ అగ్రజుడు అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభు. అతడు రాజైనచో ముల్లోకములు సురక్షితములగును. నేను చిరకాలం నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును. నాకును విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసి ఉన్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బావుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి ఇవ్వండి మరియు నా కర్తవ్యమును తెలపండి. శ్రీరాముణ్ణి యువరాజుగా చేయుటకు నాకు ప్రీతికరమైన విషయం అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచించండి. ఏలనన పక్షపాత రైతులైన మధ్యస్థులు బావుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి కదా. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంత రాజులందరూ సంతసించిన వారై వర్షించుచున్న మేఘమును చూచి క్రేంకారములు చేయుచున్న నెమళ్ళ వలె ఆనందంతో దశరథుణ్ణి అభినందించిరి. అంతటా సభలోని వారెల్లరూ హర్షాది రేఖంతో అభినంద ధ్వనులను గావించిరి. వినసొంపుగా ఉన్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపజేయుచున్న వాయు అన్నట్లు సభ అంతటూ మారుమ్రోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంత రాజులు, పుర ప్రముఖులు, జానపదులు మున్నగు వారందరూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బావుగా ఎరిగిండ దశరథుని మాటలలోని ఆంతర్యమును వారు గ్రహించిరి. ధర్మార్థములను తెలుసుట అనగా వార్ధక్యమునున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట. రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా,
వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములైన అరుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి గావింపండి. ఆజానుబావు మహాబల సంపన్నుడు రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముడు యువరాజు పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేత చిత్ర ఛాయలో పురవీధులలో ఊరేగుచు వచ్చుచుండగా చూచి ఆనందింపవలెనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళు ఊరుచున్నాము. అంతట దశరథ మహారాజు సదస్సుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వారి అభిలాషలను వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లు అనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రము మారు పలకగా శ్రీరాముణ్ణి యువరాజుగా కోరుకొనుచుంటురి. అది సరే, మొదట నా సందేహమును తీర్చండి. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకొనుచుంటిరా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావమున యథార్థమును వచించండి. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని కదా. నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకు పాటు పడుతుని కదా. అయినను నా కుమారుడు యువరాజు కావలెనని మీరు ఎందుకు అభిలషించుచున్నారు అని అడిగిన ప్రశ్నకు రాజులు పౌరులు ఏం చెప్తున్నారో రేపు చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.